ఏడుకొండల స్వామి వ్రతం ఇన్నాటికి కుదిరింది. మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మొదటి వారం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ మిడిల్ క్లాస్ వ్లాగ్స్ అండి. ఇంకా 7 శనివారాల వ్రతం అయితే నేను ఎన్నో రోజుల నుంచి అనుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేసానండి. ఫుల్ వీడియో చూసేయండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ లేవడమే, ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, అంతా శుభ్రం పెట్టుకొని నైట్ అయితే గిన్నెలు తోమేసుకొని వంట బండ గడి పెట్టుకున్నాను. అయినా కానీ కొంచెం తుడిచి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా కడపలకు పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకా పూజలు అన్నప్పుడు ఇంకా 4 గంటలకు 3 గంటలకు లేస్తేనే అవుతాయి. నేను 3 గంటలకు అలారం పెట్టుకుంటాను. లేవలేకపోయినాను, అసలు అలారం మోగలేదనమాట. అందుకోసం అయినా ఇంకా లేట్ అయిపోయింది. 4:30కి లేస్తే ఇంకా 6 వరకు ఇంట్లో పనులే అయిపోతున్నాయి, పూజ పనులు. ఇంకా మొత్తానికి ఇంకా పూజలు అన్నాక కడపలుకి పసుపు రాసుకోవడం, ఇంట్లో అంతా మొత్తం నీట్గా పెట్టుకోవడం, పూజ సామాగ్రి అయితే సదురుకోవడం అయితే కంపల్సరీ కదా. యాజ్ ఇట్ ఈజ్ అందరికీ ఇలానే ఉంటుంది. మార్నింగ్ లేవంగానే ఇంకా వంట కాడ నుంచి, వంట బండ కాడ నుంచి, పొయ్యి కాడ నుంచి అంతా పనులే సరిపోతుంది అనమాట. నేనైతే ఇలా సింపుల్గా ఇలా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు అయితే వేసుకుంటున్నాను. ఇంకెంత పొద్దున్న లేచినా మా పాప లేవకముందు చేద్దాం అనుకున్నా కానీ నేనైతే ఇలా మబ్బులలో వేసి అయితే చేస్తున్నాను. చాలా ఉంది కడిగేది, అంతా తుడుచుకునే వరకు ఇంత టైం అవుతుంది. గుమ్మాలకైతే ఇలా నీట్గా పసుపు రాసి ఇలా ముగ్గులు, సింపుల్ ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకా పీట కడిగేసుకొని పసుపు అయితే రాసుకుంటున్నాను అనమాట. పసుపు రాసుకొని ఇంకా ఈ పూజ ఏడ వేసుకుంటున్నాను అక్కడ కూడా పసుపు అయితే రాసి ముగ్గు పెట్టుకుంటున్నాను. మొత్తం నేనే చేసుకోవడం, నేనే తీయడం కాబట్టి ఇలా కొంచెం షేక్ అవుతుంది కొంచెం. ఇంకా మబ్బులో లేసి నేను ఈ పనులు చేసుకున్న వరకే తెల్లారిపోయిందనమాట. ఇంకా మబ్బుల 4 గంటల వరకే చేసేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వారంగా కంగారు పడుకుంటూ ఇవన్నీ సదురుకునే వరకు ఒక వారం చేసేస్తే అన్నీ తెలిసిపోతుంది కదా. ఇలా పసుపు రాసి ఆడ పీట అయితే పెట్టుకొని ఇంకా దేవునికి ఫోటోలు అయితే కడిగి నీట్గా శుభ్రంగా పెట్టుకొని ఫోటోలకు అయితే బొట్లు పెడుతున్నాను అనమాట. బొట్లు పెట్టేసి ఇంకా ఈ వీడియో అయితే ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ అయితే చేసేయండి. ఇవి 7 శనివార వ్రతం అంటేనే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పూజ ఈ మధ్యకాలంలో చాలా అవుతుంది. నా మనసులో ఎప్పటి నుంచో మెదులుతుంది, ఎప్పుడు చేసుకోవాలని. ఇప్పటికీ ఆ దేవుడు అనుగ్రహం వల్ల ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. మొదటి వారం అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ పసుపు పెట్టి దానిపైన ముగ్గు ఇట్లా వేసేసుకొని పూజకు సంబంధించి ఏర్పాట్లు చేయాలంటే కంగారు ఉంటుంది. అది మొదటి వారం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చాలా కంగారుగా ఎట్లా చేస్తా అనుకుంటా ఇలా ఇవన్నీ సదురుకొని ఇంకా మొత్తం నైవేద్యాలు చేసుకొని దేవునికి ప్రసాదాలన్నీ చేసుకొని ఇలా చేసుకొని నీట్గా కూర్చొని తొందర ఏం లేదనుకొని మెల్లి చేసుకున్నాను. ఒక వారం చేస్తే నెక్స్ట్ వారానికి ఇంకా తొందరగా ఏర్పాట్లు అయితే చేసుకుంటాం కదా. ఎప్పటి నుంచో ఇంకా సామాగ్రి తెచ్చుకోలేక కొన్ని పరిస్థితుల వల్ల ఇంత టైంకి అయితే కుదిరిందనమాట. ఈ వారంలో స్టార్ట్ చేశాను. ఇంకా మిగతా వారాలు 7 వారాలు కూడా కంప్లీట్ మంచిగా చేసుకోవాలని నా మనసు చాలా రోజుల నుంచి అనుకొని ఇప్పటికీ స్టార్ట్ చేసిన. అలాగే ఆ దేవుని అనుగ్రహం వల్ల మంచిగా చేసుకుంటానని ఏర్పాటైతే మొదలుపెట్టి సంకల్పించుకొని ఇలా అయితే చేసుకున్నాను. పీట అయితే చిన్నది అయిపోయింది. ఇంకా దానిపైన ఇలా మడత పెట్టుకొని పసుపు బట్ట అయితే వేసుకుంటున్నాను. జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, అలా వేసుకున్నాను అన్నమాట. ఇంకా నేను తెలుసుకున్న విషయాలు ఎంత తెలుసుకున్నా కానీ మనం చేసేటప్పటికి మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా కంగారు కూడా మొదలవుతుంది ఫస్ట్ వారం కాబట్టి. అనుకున్న టైంకు కాకపోయినా నేను ఇలా చేస్తానని కంగారు అయితే అందరికీ మొదలవుతుంది. నాకు కూడా అలాగే మొదలైంది. ఎంత కంగారు ఉన్నా చేసే పనులు శ్రద్ధ పెట్టి చేస్తే అనుకూలిస్తాయనేది నాకైతే నిజమైపోయింది. ఇంకా నేనైతే ఇట్లా చేతితో కొన్ని నొక్కుకొని కొన్ని ఇలా ఈ చపాతీ కర్ర ఉంటుంది అందుబాటులో అందరికి ఇంట్లో, నేను దాంతో అయితే నేను ఇలా చేసుకుంటున్నాను. చిన్నగా దీపాలు అయితే చేసుకొని ఇక్కడ నువ్వులుండలు, పాకము, బెల్లం, అన్నం, ఇంకా ఇవన్నీ పెరుగుతోటి అదే పంచామృతం ఇవన్నీ చేసుకున్నాను. ప్రసాదాలు ఇవి చేసుకున్నాను అనమాట. వడపప్పు దేవునికి చాలా ఇష్టము, పాకం కూడా చాలా ఇష్టం, పానకం అంటారు. ఇవన్నీ చేసుకొని దేవుని ఫోటో అయితే కడిపెట్టుకున్నాను. ఇవన్నీ బొట్టు పెట్టుకున్నాను కదా. ఇంకా దీనిపైన బియ్యం పోసి పసుబట్ట వేసుకొని కలశం అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి. అందరి వల్ల అవుతాయి, కంగారు కదా. మనం సొంతంగా ఇప్పుడు ఏదైనా వ్రతం చేస్తే మాత్రం పూజ అయ్యగారు ఉంటారు, చెప్తుంటారు కదా. మనమే ఆ ఏర్పాటు చేసుకోవాలి అని తోయక ఫస్ట్ టైం
ఒకసారి ఏ చేసినా కానీ దానికి ముందరికి మళ్ళీ వారం ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే తగ్గించుకొని చేస్తామని నా అభిప్రాయం. ఇంకా నేనైతే ఫోన్లో చూసుకుంటూ ఇట్లా ఫస్ట్ గణపతికి అయితే ఇవన్నీ దీపాలు ఏర్పాటు చేసుకొని తమలపాకులన్నీ పెట్టి ఇంకా పూలైతే సరిపోలేదు, నేనైతే కలశానికి వేసుకున్నాను. ఇంకా సింపుల్గా దేవునికి అయితే ఇంకా ఇలా సింపుల్గానే చేశానన్నమాట. ఉన్న దాంట్లోనూ లేని దాంట్లో గురించి కంగారు పడుకొని, అది మార్నింగ్ కాబట్టి మనం మళ్ళీ తెచ్చుకోలేము ఇంకా స్టార్ట్ చేసినాక అనిపించింది నాకు. అందుకనే ఇలా ఉన్న దాంట్లో నుండి తెచ్చుకున్న ఐటమ్స్ తోటే ఇంట్లో ఉన్న కలశములు ఇవన్నీ ఎండివి ఇవన్నీ పెడతారు కదా, మనకి ఏదైతే ఉంటుందో మన దాంట్లో మనం చేసుకోవటమే ఉత్తమం అని నా ఉద్దేశము. ఇంకా మా వారు ఇంకా వాళ్ళు కూడా లేస్తారు. మా పాప చేయనిస్తలేదు, అందుకనే నాకు ఒక 1 అవర్ 1 అవర్ పడుతుంది మినిమం పూజ అనేది, వ్రతం అనేది. ఇంకా తన వల్ల 2 గంటలు అట్లా 1 గంటన్నర అట్లా అయితే పట్టింది నాకు. ఇద్దరం చేసుకోవచ్చండి, ఇది మగపిల్లలు ఆడపిల్లలు కూర్చొని చేసుకుంటే ఇంకా మంచిది. మా పాప లేచింది కాబట్టి మా వారు కూడా లేచారు, కానీ అన్నీ అందించుకుంటూ మా పాపను పట్టుకుంటూ తను పక్కన ఉన్నారు. అప్పుడప్పుడు మధ్యలో నా చెయ్యి పట్టుకొని చేసుకున్నారు. ఇంకా అన్ని పూజ ఎన్ని వెలిగాక చూడండి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఈ అద్భుతం అందరికీ కావాలనిపిస్తుంది ఇంట్లో చేసుకోవాలి. నాకు అదే మనసులో తోచి నేను ఇన్నాళ్ళకైతే నా కోరిక నెరవేర్చుకుంటున్నాను అనమాట. మనస్ఫూర్తిగా ఏదైనా తలుచుకుంటే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ చేయాలనుకుంటే చేస్తామని అనుకూలించిన అన్ని పరిస్థితులు మన వల్ల అవుతుందా అనిపించినా కానీ ఏదైనా సంకల్పించి కొన్ని రోజులు టైం తీసుకున్నా కానీ మనకు అనుకూలంగా మన పరిస్థితులను బట్టి మనం పూజ ఏర్పాటు అయితే చేసుకోవచ్చని నాకు ఈ విషయం ద్వారా అర్థమైంది. కానీ కొత్త కొత్త సామాన్లు అయితే ఇంట్లో ఉన్న వస్తువులు మనకి కలశాలు ఇవన్నీ మనకు ఉంటాయి కదా, ఎండివి అంటే లేకపోతే మనకి ఏది ఉంటుందో మట్టి దీపాలైనా పెట్టుకోవచ్చు అంటారు. ఇంకా పిండి ప్రమిదలు అయితే ఇలా చేసుకొని నేనున్న ఇంట్లో కలశములతోటి దీపాలతోటి పెట్టుకున్నాను అనమాట. ఇత్తడి ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఇత్తడి చెంబులు రాగితోటి చేసేసుకున్నాను. ఇంకా అన్ని ఇంట్లో ఫోన్లో అయితే వినుకుంటూ కథ అయితే వినుకుంటూ నేను పూజ చేసుకున్నాను. పూజ కథ టైం లేని వాళ్ళు ఇంట్లో సహస్రనామాలు గోవిందనామాలు స్తోత్రాలు చెప్పుకుంటూ కూడా చేసుకోవచ్చు ఈ పూజని. ఇంకా నేను మొదటి వారం కదా కలశం కూడా పెట్టనా వద్దా ఇవన్నీ కంగారుతో లేట్ అవుతుంది అనుకున్నా, లేదులే అనుకున్నాను. నేను ఎట్లా నిర్ణయించుకున్నానో ఆ విధంగా చేసుకున్నాం ఉన్న దాంట్లోనే. ఇంకా మిగతా వారాలు కూడా మనస్ఫూర్తిగా చేస్తాను కదా, మనకు అనుకూలంగా ఉన్నట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఏ రథం ఏ పూజలైనా మన ఒక్కొక్కటి పరిస్థితిని బట్టి అటు ఇటు అవుతాయి. అన్నీ ఆ దేవుని మీద భారం వేసి చేసుకుంటే ఏదైనా ముందరికి మన సంకల్పం కూడా గట్టిగా ఉంటే అది నెరవేరుతుందని నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా అన్ని కథ వినుకుంటూ హారతి అయితే ఇస్తున్నాను. ఇక మా పాపను పట్టుకొని చేయడమే చాలా, ఇంకా తను ఏడుస్తుంది, మా వారి అక్కడే సరిపోయారు. ఇంకా కొత్తగా ప్రసాదాలు అయితే ఇంకా నేను వాటితోటే చేశాను. ఈ నువ్వుల లడ్డూలు చిమిలి ఉండాలంటారు, వీటిని నల్ల నువ్వులతో చేసుకుంటే మెయిన్ ఆ ఇష్టమైన నైవేద్యం మార్నింగ్ పూట. ఇంకా అది ఇంకా ఇలా సింపుల్గా ఇంకా ఇలా మొక్కుకొని ఇంట్లోనే అన్ని కథ వినుకుంటూ ఈ అరటి పండ్లు నల్ల ద్రాక్షలు పసుపు కుంకుమలు తమలపాకులు ఇవన్నీ పెట్టి ఇలా పూజ చేసుకున్నాను సింపుల్గా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది, మార్నింగ్ పూజ ఇంతటితో అన్నీ అయ్యి మొక్కుతున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే స్నానాలు చేసుకొని ఇంకా మళ్ళీ నేను చక్కెర లడ్డూలు చేయొచ్చు, ఇంకా వీలు పడనందుకు నల్ల ద్రాక్ష ఇవి అరటి పండ్లు అయితే సమర్పించుకొని కలశంబు కదిలిచ్చి ఇక్కడైతే పూజ అయితే మళ్ళీ దీపాలు అయితే వెలిగించాను. ఇంకా కొన్ని అయితే మిస్టేక్స్ కొన్ని అలా ఇలా జరిగి కొంచెం అయితే చేశానండి. ఇంతవరకు ఈ వీడియో చూసాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.